తూర్పుగా ప్రయాణం చేసిన అట్లు వారు ఒకరికి ఒకరు వేరైపోయిరి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, లోతు జీవితాన్ని ఈ రోజున మాకు కొద్దిసేపు మనం ధ్యానం చేద్దాం. లోతు జీవితం మనం చాలాసార్లు ధ్యానించినదే. ఈ రాత్రి మరికొద్దిసేపు మనం అదే లోతు జీవితం నుండి ధ్యానం చేయబోతున్నాం. హల్లెలూయా. లోతు జీవితం నుండి మనం నేర్చుకోవలసిన పాఠాలు ఏముండయో చూద్దాం. లోతు గారి జీవితం ఎలా ఉంటుందంటే, ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు చాలా దారుణంగా కనిపిస్తాయి. అజ్ఞానంతో తీసుకున్న నిర్ణయాల్లా కనిపిస్తాయి. స్వాభావికంగా ఆయన చాలా మంచివాడు. చూడండి, సొదొమ గొమొర్రా లాంటి పట్టణాలకు వెళ్ళి అక్కడ కూడా ఆయన నీతిమంతుడు అనే సాక్ష్యాన్ని పొందాడు. హల్లెలూయా. అదొక మనిషి చెబితే నమ్మకపోదు, కానీ దేవుడు చెప్తున్నాడు నీతిమంతుడైన లోతు అని. పేతురు భక్తుని రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో దేవుడు స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. నీతిమంతుడైన లోతు. కానీ అతని నిర్ణయాలు కొన్ని చాలా తప్పుగా కనిపిస్తాయి, సరైనవిగా కనపడవు. ఆ నిర్ణయాల వలన ఒక విషయం నేర్చుకోవాలి మనం ఇక్కడ. కొన్నిసార్లు మనం నిర్ణయాలు తీసుకునేటప్పుడు సరైన నిర్ణయాలు ఆత్మీయ జీవితంలో తీసుకోకపోతే దాని పర్యవసానాలను ఖచ్చితంగా మనం ఎదుర్కోవాల్సి వచ్చింది. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితం బాగానే ఉండొచ్చు. కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళు ప్రార్థన బాగా చేస్తారు, భక్తి బాగా చేస్తారు, అన్నీ బాగానే ఉంటాయి, కానీ వాళ్ళు తీసుకునే నిర్ణయాలు మాత్రం సరిగ్గా ఉండవు. ఆత్మీయంగా కనిపించవు ఆ నిర్ణయాలు. తొందరపాటు కనిపించింది, భౌతిక సంబంధమైన మనసు కనిపించింది. తద్వారా వచ్చే పర్యవసానం కొంచెం కష్టంగా అనిపించింది, కొంచెం కొరుకుడు పడదు. స్తోత్రం. హల్లెలూయా. లోతు జీవితం కూడా అలాంటిది. మంచి నీతిమంతుడు లోతు, కానీ కొన్ని నిర్ణయాలు సరిగ్గా లేవు ఆయన. అలాంటి కొన్ని నిర్ణయాల గురించి మనం ఇదివరకు చాలాసార్లు ధ్యానం చేసాం. ఈరోజు మరి కొన్ని మాటలు మనం చూద్దాం. స్తోత్రం చెప్పండి ఒకసారి. మొట్టమొదటి మాట అదే 13వ అధ్యాయం 10వ వచనం చదవండి ఒకసారి. 13వ అధ్యాయం 10వ వచనం. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఎంతకు లోతు ఎవరో తెలుసు కదా మీ అందరికీ. ఎవరు లోతు? లోతు ఎవరు? అబ్రహాము యొక్క తమ్ముడు కొడుకు, సహోదరుడు కొడుకు. లోతుకు నాన్న లేడు. వాళ్ళ నాన్న చిన్నప్పుడు చనిపోయాడు. లోతుని అబ్రహామే ఒక రకంగా చెప్పాలంటే అబ్రహామే కొంచెం పెంచి పెద్ద చేశాడని చెప్పొచ్చు. ఎందుకంటే అబ్రహాంకి పిల్లలు లేరు, లోతుకు తండ్రి లేడు. తనకు బిడ్డలు లేరు కాబట్టి తన కొడుకెళ్ళి పెంచుకున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రేమతో లోతు ఏం చేశాడంటే, అబ్రహాముతో దేవుడు మాట్లాడి, నేను నీకు దేశాన్ని ఇస్తాను అబ్రహామా, నువ్వు బయలుదేరి వెళ్ళిపో అంటే, పెద్దనాన్న మీరు ఒక్కళ్ళే వెళ్ళటం ఏంటి, ఇన్నాళ్ళు నన్ను పెంచి పెద్ద చేశారు, నన్ను ఇంత కుటుంబం ఇచ్చి ఇంత చక్కగా నన్ను పెద్దవాడిని చేశారు, మీరు ఈ వయసులో ఒంటరిగా వెళ్ళటం కరెక్ట్ కాదు. 75 సంవత్సరాలు అప్పుడు అబ్రహాంకి దేవుడు మాట్లాడినప్పుడు, కాబట్టి పెద్దనాన్న మీరు ఒక్కళ్ళే వెళ్ళమాకండి, నేను కూడా మీతో పాటు వస్తానని లోతు తన సహోదరుడి తన తండ్రి సహోదరుడి అయినటువంటి అబ్రహాముతో కూడా కలిసి బయలుదేరి వచ్చేసాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. సరే, ఇక మనందరికి తెలిసింది కదా కాబట్టి ముందుకు వెళ్ళిపోదాం. దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. అబ్రహాముతో పాటు లోతు ఉన్నాడు కాబట్టి లోతును కూడా, నేను అదే చాలాసార్లు చెప్తా ఉంటా, దేవుని వాగ్దానాలు నిత్యము ఆయన సంఘానికే. ఆమేన్ చెప్పొచ్చు కదా. దేవుని వాగ్దానాలు ఎల్లప్పుడూ ఆయన సంఘం కొరకే. ఆయన పనివారితో, ఆయన బిడ్డలతో, ఆయన సంఘంతో, ఆయన దాసులతో ఆయన వాగ్దానాలు చేస్తాడు. సంఘమనే ఈ తీగకు
క్రీస్తుని ఆ ద్రాక్షావల్లి నుండి ఎల్లప్పుడూ 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 ఒక చెట్టు కొమ్మకి దాని మొదలు నుండి, ఎలా అయితే సైంటిఫిక్ లాంగ్వేజ్లో చెప్పాలంటే దానికి గ్లూకోజ్, షుగర్స్, ఇంకేంటో ఉంటాయి, నేను మర్చిపోయా, చాలా కాలం అయిపోయింది చదివి. అవన్నీ కూడా చెట్టు మొదలు నుంచి ఆహారంలో కొమ్మకి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఒకవేళ కొమ్మ మొదలు నుంచి విరిస్తే ఏమైపోద్ది? అంత పెద్ద లెసన్ అది కూడా. కొమ్మ మొదల నుంచి కొమ్మ నిరిచేస్తే ఏమైద్ది? దానికి ఎందుకు అంతసేపు ఆలోచించారు? ఎండిపోతుంది. కారణం ఏంటంటే మొదలు నుండి దానికి కావలసిన జీవం అంతా వచ్చింది. అలాగే క్రీస్తు అనే ద్రాక్షావల్లి నుండి సంఘం అనే ఈ తీగకి కావలసిన కృపంతా ఎల్లప్పుడూ అనుగ్రహించబడుతూ ఉంటుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎల్లప్పుడూ కృప అనుగ్రహించబడుతూ ఉంటుంది. ప్రతి పరిస్థితికి కావలసిన కృప అనుగ్రహించబడుతుంది. కాబట్టి సంఘం అనే ఈ తీగలో నీవు కూడా నాటబడి, అంటు కట్టబడి క్రీస్తుని ద్రాక్షావళితో కలవడానికి ఇష్టపడుతున్నావా? ఆ వాగ్దానాలని నువ్వు కూడా గెలుచుకుంటావు. లేదు నేను సంఘం నుంచి బయటే ఉంటాను అనుకుంటావా? సంఘములో భాగము కాకపోతే ఆశీర్వాదాల్లో కూడా మనకేం దొరకదంట? భాగం దొరకదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. లోతు అబ్రహాముతో కలిసి ప్రయాణం చేశాడు కాబట్టి అబ్రహామును ఆశీర్వదిస్తే ఆశీర్వాదాలు ఎవరికి వచ్చేసినాయి? అబ్రహాముతో పాటు లోతుకు కూడా దేవుడు ఇచ్చాడు. అబ్రహాముకి దేవుడు విస్తారమైన పశువులు, మందలు, పనివారిచ్చాడు. వాళ్ళతో పాటు లోతుకు కూడా ఇచ్చేసాడంట. ఇద్దరు కలిసిగా నివసించలేనంత విస్తారమైన గుంపు అయిపోయారు వాళ్ళిద్దరు. పద్ధతి ప్రకారం ఓ రోజు బాగా ఈ పనోళ్ళ మధ్య గొడవలు వస్తున్నాయని అబ్రహాం గారు పిలిచి అంటాడు, నాన్న లోతు, నేను త్వరగా చెప్పేస్తా వినండి, నీ పనోళ్ళకి నా పనోళ్ళకి మధ్య బాగా తగాదాలు వస్తున్నట్టు కనపడుతున్నాయి. మన ఇద్దరమేమో చుట్టాలనే మాట కంటే ఇంకా అసలు ఒక ఇంట్లో వాళ్ళం మన ఇద్దరం, ఇలా మన పనులు కొట్టుకోవటం, మన మధ్యకి తగాదా రావడం కరెక్ట్ కాదు నాన్న, మన ఇద్దరం వేరు పడితే మంచిది అనుకుంటున్నానని చెప్పేసి అబ్రహాం అంటాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. పెద్దవాడు కాబట్టి అబ్రహాం ముందు మాట తనే అన్నాడు. లోతు ఆ మాటకి, అదేం పెద్దనాన్న ఇన్నాళ్ళు నన్ను పెంచావు, నినగా మొన్న వచ్చారు ఈ పనులు, వీళ్ళు గొడవ పడతాండి, మనం విడిపోవడం ఏంటి, అవసరమైతే ఈ పనులు తీసేసి, అంతేనా కాదా? ఈ పనులను తీసి ఇంకో పనులను పెట్టుకోండు. పనులు ఎంతమంది అయినా దొరుకుతారు, కుటుంబస్తులు దొరుకుతారా పెద్దనాన్న? నువ్వు పోతే నీలాంటి వాళ్ళు నాకు దొరుకుతారా, నేను పోతే నాలాంటి వాళ్ళు నీకు దొరుకుతారా? పనుల కోసం మనం విడిపోవడం ఏంటి అని చెప్పేసి మాట్లాడేసి లోతు ఏమన్నాడంటే, సరే పెద్దనాన్న అలాగే కానిద్దాం అన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఆ మాట ఎప్పుడు అంటాడని ఎదురు చూస్తున్నాడు అనుకుంటా పాపం లోతయ్య గారు. ఆయన అన్నాడు, సరే కాను పెద్దనాన్న విడిపోదామన్నాడు. సరే, ఇక్కడ వరకు మనకు తెలిసిన కదే. సరే, లోతు సొదొమ గొమొర్రా ప్రాంతాలకు వెళ్ళాడని కూడా మనకి తెలుసు. కానీ లోతు సొదొమ గొమొర్రా ప్రాంతాలకు ఎందుకు వెళ్ళాడంటే 10వ వచనములో రాయబడుతున్న మాట. 10వ వచనములో, లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతం అంతటిని చూచినప్పుడు యెహోవా సొదొమ గొమొర్రా అనే పట్టణములను నాశనం చేయక ముందు సోయరుకు వచ్చు వరకు అదంతా యెహోవా తోట వలె, ఐగుప్తు దేశము వలె నీళ్లు పారే దేశమై ఉండెను. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. లోతుతో అబ్రహాం అన్నాడు, నానా మన ఇద్దరం వేరుపడదాం, నువ్వు ఎటు వెళ్తావో చెప్పు, నువ్వు అటు వెళ్తే నేను ఇటుపోతా, నువ్వు ఇటు వెళ్తే నేను అటుపోతా, నువ్వు ఎటు వెళ్దామంటే నువ్వే ముందు నిర్ణయం తీసుకుంటే. లోతు ఒక్కసారి కన్నులెత్తి చుట్టూ చూసుకున్నాడంట. చుట్టూ చూసుకుంటే లోతు కంట సొదొమ గొమొర్రా ప్రాంతాలు ఆ రోజుల్లోనంట వాటిని చూస్తే అవి యెహోవా తోట వలె, ఐగుప్తు దేశము వలె నీళ్లు పారే దేశంగా ఉందంట అండి. అది స్తోత్రం చెప్పండి ఒకసారి మంచి. హల్లెలూయా. చూడడానికి చాలా అందంగా ఉంది, చూడడానికి చాలా గొప్పగా ఉంది, చూడడానికి చాలా సమృద్ధిగా ఉంది, చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. ఎప్పుడైతే చూడడానికి ఆకర్షణీయమైనది కనబడిందో వెంటనే లోతు ఏం చేశాడు చెప్పాలి. లోతు ఏం చేశాడు అంటే, లోతు తీసుకున్న నిర్ణయం ప్రార్థనలో నుండి వచ్చిందా, కళ్ళకి నచ్చిన దాన్ని బట్టి వచ్చిందా? మళ్ళీ అడుగుతా, జాగ్రత్తగా వినండి. లోతు తీసుకున్న నిర్ణయం ప్రార్థనలో నుండి వచ్చిందా, కళ్ళకి అందంగా కనబడిన దానిలో నుండి వచ్చిందా?
అంతే కదా. లోతు కన్నులెత్తి చూచినప్పుడు సొదొమ గొమొర్ర పట్టణాలంట మిక్కిలి అందమైనవిగా కనబడ్డాయి అంట. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. ఒకవేళ లోతు ప్రార్థన చేసి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయమే వేరుగా ఉండేది. ఆ నిర్ణయం చాలా దైవికంగా ఉండేది, ఆత్మీయంగా ఉండేది. కానీ లోతు కన్నులెత్తి చూశాడు, అది అందంగా కనపడింది, అది సమృద్ధిగా కనపడింది, అది ఎంతో ఆకర్షణీయంగా కనపడింది. వెంటనే అన్నాడు, పెద్దనాన్న నేను సొదొమ గొమొర్ర వెళ్ళిపోతా. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. కానీ దేవుని పిల్లలుగా మనము కన్నులతో చూసిన దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలా, ఆత్మతో చూసి నిర్ణయం తీసుకోవాలా? చెప్పాలి. అంత నీరసంగా చెబుతున్నారంటే మీకు ఇంకా అటు ఇటు ఆలోచన ఉందని అర్థం. స్తోత్రం చెప్పండి ఒకసారి. చదవండి ఒకసారి కొరింథీ పత్రిక 2వ పత్రిక. త్వరగా బైబిల్ ఉన్న వాళ్ళందరం తెరుద్దాం. కొరింథీ పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. 2వ పత్రిక 5:6 వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే మనము నడుచుకొనుచున్నాం. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. మనమంట వెలిచూపు వలన నడవకూడదంట. అంటే కళ్ళు మూసుకుని నడవమని కాదు దీని అర్థం. దీని అర్థం ఏంటంటే ఎల్లప్పుడూ కళ్ళతో చూసి, అంటే దాని అర్థం మనం నడిచేటప్పుడు కళ్ళు మూసుకున్నాడమని కాదు. మన నిర్ణయాలు తీసుకునేటప్పుడు, మనం ఏదైనా జీవితంలో ముందుకెళ్ళేటప్పుడు మనమంతా మన కళ్ళతో చూసి, అబ్బా ఇది బాగున్నారు, అబ్బో వీళ్ళు బాగున్నారు, అబ్బో వీళ్ళు మంచి వాళ్ళు, అబ్బో వీళ్ళు మనకి చాలా బాగా మనతో మాట్లాడుతున్నారు, ఇలా మన కంటి చూపుతో నిర్ణయాలు తీసుకోవడం కాదంట. ఆత్మలో విశ్వాసాన్ని బట్టి మన నిర్ణయాలు తీసుకోవాలంట. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. అదే కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం కూడా చదవండి. కొంచెం పైన ఉంటది. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దృశ్యమైన వాటిని క్రైస్తవుడు చూడడం కాదు, అదృశ్యమైన వాటిని చూడడం క్రైస్తవుడు నేర్చుకోవాలి. అప్పుడే మన నిర్ణయాలు ఘనమైనవిగా ఉంటాయి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మహాభక్తుడైన సమూయేలు గారు, ఎవరంట ఆయన? సమూయేలు గారు ఒక రోజున ఇశ్రాయేలీల మీద రాజుగా దేవుడు ఎవరిని ఎన్నుకోబోతున్నాడని గబాగబా తైలం ముట్టి పట్టుకుని రాజును అభిషేకించడానికి వెళ్ళాడంట. వెళితే యెషయి ఇంటిలో రాజు దొరుకుతాడని దేవుడు చెప్పాడంట. వెంటనే యెషయి ఇంటికి వెళ్ళి యెషయి కుమారులందరినీ పిలిచాడంట. పెద్దోడు మొదలుగా చిన్నోడు వరకు 7గురిని చూసినప్పుడు యెషయి అనుకున్నాడంట, వాళ్ళ ఎత్తు చూసి వాళ్ళ ఆకారం చూసి అనుకున్నాడు, అబ్బా ఏమన్నా ఎత్తుకున్నారా, ఏమన్నా బలంగా ఉన్నారా, ఇలాంటి వాళ్ళే కదా రాజు అంటే, ఇలాంటి వాళ్ళే కదా రాజుగా ఉండడానికి అర్హులు అనుకుంటే దేవుడు అంటున్నాడు, యెషయి క్షమించండి సమూయేలు, ఇదిగో మనుష్యులు పై రూపాన్ని చూస్తారు కానీ యెహోవా ఏం చూస్తాడంట? హృదయం తరంగాలను చూస్తాడంట. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. చాలాసార్లు చాలా మంది అనే మాట ఏంటో తెలుసా? ఏదైనా పని ప్రారంభించేటప్పుడు, ఏదైనా మన జీవితంలో ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు, ఏదైనా మన జీవితంలో ప్రారంభించే సమయంలో, ఏదైనా మన జీవితంలో ముందుకెళ్ళే సమయంలో, ఎక్కడైనా మనం ముందుకెళ్తూ ఉండగా చాలా మంది అనే మాట ఏంటో, మేము అన్నీ చూసామండి, అంతా చాలా బాగుందండి, మేము అందుకనే ముందుకెళ్ళిపోతున్నాం అంటారు. జాగ్రత్త. ప్రార్థనతో తీసుకునే నిర్ణయాన్ని. లోతు గంట సొదొమ గొమొర్ర పట్టణాలు చూడగానే పచ్చగా కనపడి అంట, ఆకర్షణీయంగా కనపడి అంట. ఇక అనుకున్నాడంట, ఇక ఈ పట్టణాలకు నేను వెళ్తే నా జీవితానికి తిరిగి ఉండదు అనుకున్నాడంట. కానీ తన జీవితం ఆ పట్టణంలో ఆశీర్వాదకరంగా ఉందా? అందుకనే మన కన్నులతో కాదు, యేసయ్య కన్నులతో చూస్తే ఆశీర్వదించబడతాం మనం. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. ఈ మాట మీకు చాలా చిన్న మాటలాగా అనిపించింది, కానీ నేను మరలా చెప్తున్నాను, దేవుని చిత్త ప్రకారం ముందుకెళ్ళిన ఏ క్రైస్తవుడు, ఏ దేవుని బిడ్డ ఏ రోజు కూడా నిరాశపడినట్టు కానీ, కృంగిపోయినట్టు కానీ, సిగ్గుపడినట్టు కానీ, అవమానపడినట్టు కానీ ఇప్పటి వరకు లేదు. మన నిర్ణయాలను బట్టి మనం చూసుకుని మనం వెళ్ళిపోయామనుకోండి, ఖచ్చితంగా నిరాశ ఎదురైంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. హల్లెలూయా. నేను అందుకని ఇంతవరకు ఒకసారి మీకు చిన్న ప్రార్థన కూడా నేర్పించాను. ఉదయం లేవగానే ప్రార్థన చేసుకునేటప్పుడు, ప్రభువా
నీ చిత్తమే ఈ రోజంతా మా జీవితంలో జరగాలి. నీ చిత్తానికి వ్యతిరేకమైంది ఏదైనా ఉంటే అది ఎంత పెద్దదైనా పర్వాలేదు, ఎంత కష్టమైందైనా పర్వాలేదు, దాన్ని మా జీవితం నుండి దూరపరచు. ఈ రోజుకి ఆ ప్రార్థన నేను చేసుకుంటా. ఎందుకంటే కష్టం అనిపించిన పర్లా యేసయ్య చిత్త ప్రకారం ముందుకెళ్తే ఏ తలనొప్పి ఉండదు జీవితానికి. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచి హల్లెలూయా. రెండవ మాట చదువుతామా మరలా 11వ వచనం, ఆదికాండం 13:11 చదవండి. ఆదికాండం 13:11. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రదేశం, స్తోత్రం చెప్పండి ఒకసారి హల్లెలూయా. ఒక చిన్న మాట ఇక్కడ నేర్చుకోవాలి మనం. అదేంటంటే అబ్రహాం అన్నాడు లోతుని, లోతు నీవు ఎటు వెళ్తావో వెళ్ళు, నీవు వెళ్ళిన దానికి నేను వ్యతిరేక దిశలో నేను వెళ్తాను, నీ ఇష్టం నువ్వు చూసుకో అన్నప్పుడు లోతు అబ్రహాం కంటే చిన్నోడా పెద్దోడా? అబ్రహాం వయసు అప్పటికి 75 సంవత్సరాలు పై మాటే. లోతు వయస్సు అప్పటికి ఎంత మనకు తెలియదు. లోతు వయసు అబ్రహాం కంటే తక్కువే. అబ్రహాం తమ్ముడు కొడుకు కాబట్టి అబ్రహాం కంటే చాలా తక్కువ వయసు, మంచి వయసులో పని చేసుకోగలిగిన స్థాయిలో ఉన్నాడు. ఇప్పుడు నేను ఓ మాట అడుగుతా చెప్పండి, కష్టపడి పని చేసి సంపాదించగలిగిన బలం లోతు దగ్గర ఉందా, అబ్రహాం దగ్గర ఉందా? చెప్పాలి. లోతు దగ్గర ఉందా, అబ్రహాం దగ్గర ఉందా? మరి అబ్రహాం నువ్వు ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళమంటే పచ్చగా ఉందేమో ఆయన తీసేసుకుని, ఎండిపోయిన నేల ముసలోడికి ఇస్తే ముసలోడు ఏం చేయాలి? అలా మామూలుగా మన అబ్రహాం తాతగారు కాబట్టి మామూలుగా మీకు అర్థం అవడానికి అంటున్నాను. పచ్చగా ఉన్న భూమి ఆయన తీసేసుకున్నాడు. ఒక్కసారి నాగలు దున్నితే అసలు చక్క పంట పండేసే భూమినేమో ఆయన తీసేసుకున్నాడు. పెద్ద ఆయనకి ఏమి ఇచ్చేసాడు? పెద్దనాన్న నువ్వు ఇదిగో ఈ భూమి అంతా నీకే, ఏం చేసుకోవాలరా ఇది? మామూలుగా అక్కడ చూస్తుంటే పరిస్థితి అలా ఉంది. ఎండిపోయిన ఎడారి భూమి ఇంకా నేను చాలామంది అంటారు ఆ ఎడారి భూమి ఎందుకు, ఎడారి భూమి ఎందుకు అయింది అని అంటారు. వాస్తవానికి నిజంగానే ఆ రోజుల్లో కనాన్ దేశం ఇంకా పాలు తేలిన ప్రవహించే దేశం. అలా చెప్పాలంటే మనకు ఒక ప్రసంగం అయిపోద్దాం. ఎందుకంటే అప్పట్లో ఆ దేశంలో కరువులు వచ్చాయి. ఎంత భయంకరంగా ఉండేది ఆ రోజుల్లో పరిస్థితి. ఈ కరువులు వచ్చే భూమిని, ఎడారి భూమిని ఏమో అబ్రహాం ఎవరికి వదిలేశాడు? లోతు ఎవరికి వదిలేస్తున్నాడు? అబ్రహాంకి వదిలేస్తాడు. పెద్ద ఆయనకి వదిలేసి, పెద్దనాన్న నేను పచ్చకున్న భూమికి వెళ్ళిపోతానంటున్నాడు. అంటే తనను అప్పటి వరకు పెంచి, తనను అప్పటి వరకు చేరదీసి, తన చిన్నప్పటి నుంచి అంత పెద్దవానిగా చేసిన తన పెద్దనాన్న, లేకపోతే తనకంటే పెద్దవాడు ముసలివాడైన అబ్రహాం పట్ల ఇంత కనికరం లేకుండా స్వార్థంతో నిర్ణయం తీసుకుంటున్నాడు. దేవుని పిల్లలారా, క్రైస్తవులుగా మన ఆత్మీయ జీవితంలో నేర్చుకోవాల్సిన ఒక మాట ఏంటంటే నీ నిర్ణయాలు స్వార్థంతో ఉండకూడదు. ఇప్పుడు స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు దైవజనుడు అంటాడు, ఒకవేళ నాతో పాటు కూర్చున్న వాడికి మాంసం కూర తింటాం ఇష్టం లేక నేను మాంసం కూర తింటే ఆడు ఇబ్బంది పడిపోతున్నాడు అనుకుంటే ఆడి కోసం ఆ పూట నేను మాంసం కూర తింటాం మానేస్తానన్నాడు. ఆహారం విషయం కానీ ఇది వాస్తవం. చాలామంది పక్కన వాళ్ళ గురించి పట్టించుకోరు. మాకు తెలిసిన ఒక అంకుల్ గారు ఉండేవాళ్ళు. ఆయన ఎక్కడ ఎప్పుడు ఎవరు అనేది నేను చెప్పను. ఒక అంకుల్ గారు ఉండేవాడు. ఆయన బ్రాహ్మిన్స్, చదువుకున్న వ్యక్తి. అప్పుడప్పుడు మాతో మాట్లాడుతూ ఉండేవాడు. ఒకరోజు క్రిస్టియన్ మ్యారేజ్కి వెళ్ళాడు ఆయన. మన వాళ్ళతో అంటేనేమో బలి అర్పణ లేనిదే ప్రార్థన మొదలవదు మనకేమో. ఆయనకేమో పాపం ఆయన బ్రాహ్మణ, ఆయనకి అలవాటు లేదు, వాళ్ళు తినరు. ఆయన నాన్ వెజ్ తినడం, మన వాళ్ళకేమో అది లేకుండా దిగదు. ఆయన అక్కడ చాలామంది విశ్వాసులకు తెలుసు, చాలామంది పాస్టర్ గారులకి ఆయన తెలుసు. చిన్న మనిషి ఏం కాదు, కొంచెం గౌరవించదగిన వ్యక్తి. కొద్ది రోజులకి ఆయన మా దగ్గరకు వచ్చి చిన్నగా మేము కొంచెం ఆయనతో అంకుల్ అంటే ఉండేవాళ్ళం కాబట్టి చెప్పాడు, కాదురా మీరు ప్రసంగాలు బాగా చేసేస్తారు, ప్రార్థనలు ఎరగదని కానీ యేసుప్రభు చెప్పిన బోధ మీలో ఒకటే ఉండదురా అంటే. ఏ అంకుల్ ఏమైందంటే మొన్న మ్యారేజ్కి వెళ్ళాను కదా, ఆ మ్యారేజ్ ఏంటో కూడా మాకు తెలుసు. ఏమైంది అంకుల్ అక్కడంటే అక్కడ ఇలా ఏమైంది అంకుల్ అయితే అంటే, అరే నేను తిన్ను అని తెలిసి నాతో పాటు ఒక్కడైనా ఆ పూట
సార్ మీరు తినరు కదండి, సరే పదండి మనం బయటికి వెళ్ళి ఏదో ఒకటి తిందాం, లేకపోతే ప్రస్తుతానికి ఐస్ క్రీమ్ తిని సరిపెట్టుకుందాం, లేకపోతే 2 ఫ్రూట్స్ తిని సరిపెట్టుకుందాం. ఒక్కడైనా పస్తుంటాడేమో నేను చూశాను రా. ఎవడి కాడు వాసన తగలగానే సార్ మీరు ఇక్కడ కూర్చోండి ఒకసారి ఇటు వెళ్ళొస్తామని చెప్పేసి. అంటే ఆయన ఒక అన్యుడు అయ్యుండి ఆయన చాలా బాధపడ్డాడు. అలా ఒంటరిగా ఆయన ఒక్కడిని వదిలేసి వీళ్ళంతా భోజనానికి వెళ్ళి ఆయన పట్ల మరీ అలాగా ప్రవర్తించడం అని బాధ. వాక్యం మనకేం నేర్పించిందంటే నీ సహోదరుని ముందు ప్రేమించును. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. స్వార్థం వదిలిపెట్టేసే, నేను బాగుపడాలి, నేనే బాగుపడాలి, నేను బాగుంటే చాలు. ఇది లోకంలో స్వార్థం. యేసయ్య నేర్పించింది అది కాదు. చాలా మంది లోకంలో ఏమంటారంటే నువ్వు బాగుపడరా, నీది నువ్వు చూసుకోరా చాలంటాడు. కానీ యేసయ్య మనకు నేర్పించేది ఏంటో తెలుసా? నీవు బాగుంటమే కాదు, ఇతరుల క్షేమం, ఇతరుల ఆశీర్వాదాన్ని కూడా నువ్వు పట్టించుకోవాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. వారి క్షేమం కొరకు విచారించాలి, వారి క్షేమం కొరకు ప్రార్థించాలి, వారి క్షేమం కొరకు ఆలోచించాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. చదవండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. త్వరగా పౌలు గారు కొరింథీ పత్రిక మొదటి పత్రిక 10:24. ఎవడును తన కొరకే కాదు ఎదుటి వాని కొరకు మేలు చెయ్య చూసుకొనవలెను. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలారా, మరలా చెప్తున్నాను, క్రైస్తవులుగా మనమందరం నేర్చుకోవలసిన మాట ఏంటంటే ఎంతవరకు మన మట్టుకే కాదంట, ఎదుటి వారి క్షేమం కోరుకోవాలంట, ఎదుటి వారి మేలు కోరుకోవాలి. కొన్నిసార్లు కొంతమంది మనం నష్టపోకుండా ఉంటే చాలు, ఎదుటి ఎంత నష్టపోయినా పర్లేదండి. అలా ఉండకూడదు. డబ్బు విషయంలో మరి కఠినంగా ప్రవర్తిస్తారు దేవుని పిల్లలు కూడా. మరలా చెప్తున్నాను, ఎదుటి వారి నష్టము, లేకపోతే ఎదుటి వారి బాధ, ఎదుటి వారి కన్నీరు, ఎదుటి వారి దుఃఖము కూడా మన దుఃఖముగానే మనం భావించాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. మహాశయులు కూడా బైబిల్లో అత్యంత ప్రభావితం చేయబడిన మాట ఏదైనా ఉందంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించని యేసయ్య చెప్పిన మాట. పెద్ద మహానుభావులు కూడా ఆ మాట కరిగిపోయారు. నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించారు. అద్భుతమైన మాట అండి అన్నారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఫిలిప్పీ పత్రిక 2:3 కూడా చదువుదాం. ఫిలిప్పీ పత్రిక 2:3. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారే ఒకనిని ఒకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. 4వ వచనం. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రము గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎంతసేపు మనం తిన్నామా, మనం సంతోషంగా ఉన్నామా, మనం ఆనందంగా గడుపుతున్నామని కాదు, మనము ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించే వారిగా ఉండాలి, పట్టించుకునే వారిగా ఉండాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. క్రైస్తవుని జీవితంలో మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి చెప్పాలి. అంతసేపు ఆలోచించి మాకండి మంచి మాట చెప్పడానికి. ఇంట్లో ఎప్పుడైనా భార్య వచ్చి భర్తకి ఏమండి మీకు నేనంటే ఇష్టమా, మీ అమ్మగారు అంటే ఇష్టమా అంటే ఆయన అంతసేపు ఆలోచించడానికి ఏమైంది చెప్పండి. అబ్రాం గారికి హల్లెలూయా. సరే జాగ్రత్త చెప్పండి. క్రైస్తవ జీవితంలో మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. 2వ స్థానం ఎవరికి ఇవ్వాలి? తన కుటుంబానికి ఇవ్వాలి. 2వ స్థానం తన కుటుంబానికి ఇవ్వాలి. అంత మాత్రమే కాదు, 3వ స్థానం ఎవరికి ఇవ్వాలి? సంఘానికి ఇవ్వాలి. నీ కుటుంబం ఎంతో నీ ఆత్మీయ కుటుంబం కూడా. అసలు దీని 3వ స్థానంలో పెట్టడం కరెక్ట్ కాదేమో నాకు తెలిసినంత వరకు, కాకపోతే పెడుతున్నాను. ఎందుకంటే మన భౌతిక కుటుంబం ఎంతో మన ఆత్మీయ కుటుంబం కూడా అంతే. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. హల్లెలూయా. చిన్న మాట చెప్తాను. కొద్ది రోజుల క్రితం మన సంఘంలో ఏదో ఒక చిన్న ఫంక్షన్ జరిగినప్పుడు ఓ తల్లిగారు కొంచెం బాధపడ్డారు. పాస్టర్ గారు చెప్పారు నాకు, అలా తల్లిగారు బాధపడుతున్నారని. ఏమైందనంటే మన సంఘస్థులు ఎవరు ఫంక్షన్కి వెళ్ళారు, భోజనం చేసి వచ్చారు, కానీ ఒక్కళ్ళు కూడా ఫోటో దిగలేదన్నారు. మా వాళ్ళు ప్రార్థన అయిపోవడం ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటారు. దిగపోతే ఏమైందనంటే ఆ తల్లిగారు ఓ మాట అన్నారంట, నా కుటుంబస్తులు ఫోటో దిగడం ఎంత ముఖ్యమో నా ఆత్మీయ కుటుంబం, నా సంఘం ఫోటోలు దిగడం కూడా నాకు అంతే ముఖ్యం. నా కుటుంబం ఎంతో నా ఆత్మీయ కుటుంబం కూడా నాకు అంతే అన్నారంట. స్తోత్రం చెప్పండి ఒకసారి.
అలాంటి మాటలు నిజమే అని అనిపిస్తాయి, నాకు చాలా ఆనందం అనిపిస్తాయి. ఎందుకంటే చాలా మంది దృష్టిలో సంఘం అంటే బయట వాళ్ళు అనుకుంటారు, ఏదో ఆదివారం కలుసుకునే బ్యాచ్ అనుకుంటారు. లేదు, సంఘం మన ఆత్మీయ కుటుంబం, మనమంతా ఒక తండ్రి పిల్లలం. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఒక శరీరంలో అవయవ. ఇంకో మాట చెప్పిన, ఇంకో మాట అంగీకరించడానికి కష్టంగా అనిపించవచ్చు, కానీ మరణం తర్వాత మన కుటుంబం మనల్ని వదిలిపెట్టేసింది. కానీ ఈ ఆత్మీయ కుటుంబం మరణం తర్వాత పరలోకంలో కూడా నీతో పాటే ఉంటుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మనతో పాటు నిత్యము ఉండే ఆత్మీయ కుటుంబం ఇది సంఘం. సంఘంలో భాగంగా నీ కొరకు నిత్యం ప్రార్థించే దైవజనురాలు వారి కూడా నీ జీవితంలో ఒక ముఖ్యమైన స్థానం ఉండాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. ఆ తర్వాత నీ గ్రామాన్ని నువ్వు మర్చిపోకూడదు, నీ దేశాన్ని నువ్వు మర్చిపోకూడదు. ఒక బాధాకరమైన మాట చెబుతా, క్రైస్తవ సమాజంలో ఉండే మాట చెబుతా, వినండి. యెరూషలేమా, నేను ప్రేమించువారు వర్ధిల్లుదురు, నీ ప్రాకారముల నెమ్మది కలుగును గాక, నీ నగరులలో క్షేమం ఉండును గాక, నా సహోదరుల నిమిత్తం సహవాసుల నిమిత్తం నీకు క్షేమము కలుగును గాక అని నేను అందును. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తం నీకు మేలు చేయ ప్రయత్నించదనని 122వ కీర్తనలో దావీదు భక్తుడు చెప్పిన మాటలను పట్టుకుని మనం చాలాసార్లు యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేస్తాం, యెరూషలేము బాగుండాలని చేస్తాం. మరలా చెప్తున్న ఒక మాట వినండి, యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేయడం కంటే మన దేశ రక్షణ కొరకు ప్రార్థన చేయడం కూడా మరీ ముఖ్యం. దైవజనులు జఫన్య శాస్త్రయ్య గారు ఒక రోజున ఒక ప్రసంగంలో ఒక అద్భుతమైన మాట అంటాడు. ఆ దైవజనులు ఏమంటారంటే, క్రైస్తవులు చాలామంది రే మీరంతా ఇశ్రాయేల్ దేశం వాళ్ళరా అది ఇది అంటున్నారు కదా, ఒకవేళ ఇశ్రాయేలు దేశానికి భారతదేశానికి యుద్ధమే కనుక వస్తే, మొహమాటం లేకుండా చెప్తున్నాను, దేవుడు నన్ను ఈ దేశంలో పుట్టించినందుకు నాకు భారతదేశం కంటే ఇశ్రాయేల్ దేశం ఎక్కువ కాదు. నేను యుద్ధంలో భారతదేశం పక్షానే పోరాడతాను, భారతదేశం పక్షానే ప్రార్థిస్తానంటాడు ఆయన. ఎందుకంటే ఇశ్రాయేల్ దేశం ఆత్మీయంగా మనకంటే ముందు వాగ్దానాలు పొందినవారు కాదంటలా, కానీ మన దేశము మన ప్రాంతము మన ప్రజల కొరకు ప్రార్థించవలసిన బాధ్యత, వీరిని ప్రేమించవలసిన బాధ్యత మరి ఎక్కువగా మన మీద మోపబడింది. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎక్కువగా మన మీద మోపబడింది. అది ఏ యుద్ధమైనా సరే, చివరికి సౌలుతో పాటు యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా యుద్ధం మధ్యలో సౌలు భక్తిహీనుడు కదా అని చెప్పేసి పొడి చేసి వస్తే దావీదు వాడిని చంపించేశాడు. కారణం ఏంటంటే యుద్ధానికి వెళ్తే యుద్ధం చేయాలి, దొంగ పనులు చేయడం కాదు. యుద్ధం అంటే యుద్ధమే. నీవు ఏ నీతికి కట్టబడి వెళ్ళావో అదే నీతిని పాటించాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. అందుకని మన దేశాన్ని ప్రేమించాలి, మన దేశం కొరకు ప్రార్థించాలి, మన దేశ రక్షణ కోరుకోవాలి. క్రైస్తవులుగా ఇది మన బాధ్యత. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. స్వార్థం కలిగిన వాళ్ళగా బ్రతకడం కాదండి ఎల్లకాలం. ఇవన్నిటి కొరకు మనం ప్రార్థన చేయాలి. మన కుటుంబం కోసం ఎంత బాగా ప్రార్థన చేస్తామో మన సంఘం కోసం కూడా అంతే బాగా ప్రార్థన చేస్తాం. నేను చాలాసార్లు చెప్పాను, ఆదివారం సంఘంలో లేచి చాలా మంది కన్నీటితో సాక్ష్యాలు చెబుతారు. కొంతమంది సాక్ష్యాలు చెప్పడానికి భయం వేసినా ఎలాగోలా కష్టపడి లేచి భయపడతా సాక్ష్యాలు చెబుతారు. మరి కొంతమంది విపరీతమైన నిరాశతో సాక్ష్యాలు చెబుతారు. మరి కొంతమంది బయట చెప్పనివి కూడా సంఘంలోకి ఎత్తుకొచ్చి సాక్ష్యాలు చెబుతారు. ఎందుకు? టైంపాస్ కోసమా? నేను బాప్టిజం పొందిన కొత్తలో కాదు, బాప్టిజం పొందిన ముందు కూడా, సేవకు రాకముందు వరకు మేము ఉన్నంత కాలం మా ఇంట్లో, ఇప్పుడు మన ఇంట్లో యేసుప్రభు ఫోటోలు, మరియం తల్లి ఫోటోలు ఉండవుగా. ఏం ఫోటోలు ఉంటాయి మీ ఇంట్లో? ఉండయి ఆ ఫోటోలు, పెట్టుకున్నారా పటాలు? ఈ రాత్రిలో కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయ మీ నెత్తికి కూడా ఒకటి కొట్టుకొని అది పారేసేయండి. ఎన్నిసార్లు చెప్పాలి? పటాలు ఎట్టమాకండి, ఆడు యేసు ప్రభు కాదు మనకు తెలియదు, ఇంత జుట్టు వేసుకున్నాను. నేను ఇలా అంటున్నానండి, పరుషంగా అనుకోమాకండి, నిజంగా చెప్తున్నాను. నా ప్రభువుని ఇప్పటి వరకు ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఎవరో ఒకడు ఎత్తుకొచ్చి ఒక బొమ్మ గీసేసి ఇది యేసు ప్రభు అంటే నేను ఎట్లా నమ్ముతాను దాన్ని, ఎట్లా అంగీకరిస్తాను దాన్ని? యేసు ప్రభు ఆత్మస్వరూపి. ఆయనే చెప్పాడు, భూమి మీద, భూమి కింద, భూమి పైన నీకు ఏ బొమ్మ వద్దురా, రేపు పొద్దున క్లియర్గా నన్నే చూద్దువు కానీ బొమ్మలను పట్టుకుని తిరగమాకని ఆయన చెప్పాడు మనకి. మరి మనకెందుకు ఇంకా బొమ్మలు?
స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. భూమి మీద నేను అత్యంత పవిత్రంగా ఎంచే వస్తువులు ఏవైనా ఉన్నాయి అంటే అది యేసుప్రభు ఫోటో కాదు, మరియమ్మ తల్లి ఫోటో కాదు. ఒకటి, నా దేవుని వాక్యం ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథం. ఇదంటే నాకు చాలా ప్రాణం, ఇదంటే నాకు చాలా పవిత్రం. 2, దేవుని మందిరం. ఈ రెండే నేను చాలా అంటే చాలా పవిత్రమైన వాటిగా, చాలా సాక్రెడ్గా ఎంచుతాను. అంతేగాని యేసుప్రభు ఫోటోనో మరియమ్మ తల్లి ఫోటోనో. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఆ మాట అంటే నాకేదో ఒక మాట గుర్తొచ్చింది, కానీ వద్దు ఇప్పుడు అనగా మనం ముందుకు వెళ్ళిపోదాం. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. మా ఇంట్లో ఒక ఫోటో ఫ్రేమ్ ఉండేది, ఆ ఫోటో ఫ్రేమ్ ఏంటంటే నూతన తీర్మానాలు అని ఒక ఫోటో ఫ్రేమ్ ఉండేది. యేసుప్రభు బొమ్మలు ఎప్పుడు ఉండేవి కదా మా ఇంట్లో, అప్పటికి ఇప్పటికి ఎప్పుడు ఉండే అలా వాక్యం ఫ్రేములు, చిన్న పిల్లలతో పసిపిల్లలతో ఉన్న వాక్యం ఫ్రేములు, కాయలు ఫలాలు అలాంటివి ఏమైనా ఉంటే అలాంటివి ఉండేవి. వాటిలో నూతన తీర్మానాలు ఏదో ఒక ఫ్రేమ్ ఉండేది. దాంట్లో ఒక 10-15 తీర్మానాలు రాస్తుండే. ఆ ఫ్రేమ్లో ఒక తీర్మానం ఏంటంటే రోజు నేను బైబిల్ చదువుతాను, మరొక తీర్మానం ఏంటంటే ఈ సంవత్సరం అంతట్లో నేను సంఘం కోసం ప్రార్థన చేయాలి. అలా తీర్మానాలు ఉండే. నేనేం చేసేవాడిని అంటే సంవత్సరానికి ఒక తేలికపాటి తీర్మానం తీసుకుని మెల్లగా వాటి కోసం ఆ సంవత్సరం అంతా వాటిని పాటించేవాడిని. అలా నేను బాప్టిజం పొందక ముందు నుంచే నేను తీసుకున్న ఒక తీర్మానం ఏంటంటే, ఒక సంవత్సరం మొట్టమొదటి ఒక తీర్మానం చేసుకున్నా, ఉదయం లేచిన తర్వాత రాత్రి పడుకునే ముందు ఖచ్చితంగా ప్రార్థన చేసుకుంటా. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుని ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ప్రార్థన చేసుకునే పడుకుంటా, ప్రార్థన చేసుకుని లేగుస్తా. అప్పుడంతా 5 నిమిషాలు ప్రార్థన, చిన్నపిల్లలం కాబట్టి అయినా చేసుకుని లేచేవాడిని. తర్వాత సంవత్సరం ఇంకో తీర్మానం, రోజు లేవగానే 3 అధ్యాయాలు బైబిల్ చదువుతా. ఆ తర్వాత సంవత్సరం 2-3 సంవత్సరాలు పోయాక ఎప్పుడో నాకు గుర్తులేదు, కానీ ఒక తీర్మానం తీసుకున్నా, సంఘంలో ఎవరెవరైతే సాక్ష్యాలు చెబుతారో ఆ సాక్ష్యాలన్నిటి కోసం ప్రార్థన చేస్తా. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. సంఘక్షేమం కొరకు ఆశీర్వాదం కొరకు ప్రార్థించాలి మనం. సాక్ష్యాలు చెప్పేవాళ్ళు అంటారు, మా కోసం మీరు ప్రార్థన చేయండి, మీకోసమే. వీళ్ళు చేయరు, వాళ్ళు చేయరు. అసలు అంతా అటు వాళ్ళు అబద్ధం, ఇటు వీళ్ళు అబద్ధం అన్నట్టు. అసలు అదేదో మంత్రం చెప్పినట్టు చెబుతారు. దేవుని నామ స్తోత్రం, మీ అందరికి వందనాలు, ఆత్మీయ తల్లిదండ్రులకు వందనాలు, సంఘం అంతటికి వందనాలు. ఇదో మంత్రం, ఫస్ట్ మంత్రం. ఆఖరి మంత్రం ఏంటంటే, నేను మీ అందరి కోసం చేస్తా, మీరు నా అందరి కోసం చేయండి, మీకు నా వందనాలు, దేవుడి ఇచ్చిన సాక్ష్యం. మళ్ళా లాస్ట్లో కాకా. స్తోత్రం చెప్పండి సరే. హల్లెలూయా. జాగ్రత్త. దేవుని సన్నిధిలో మాట తప్పకూడదు. దేవుని సంఘం కోసం మనం ప్రార్థన చేయాలి. ఇదంతా మన కుటుంబం. స్తోత్రం చెప్పండి ఒకసారి. మన దైవజనుల కోసం మనం ప్రార్థనలు ఎత్తిపట్టాలి. మన దైవజనుల కోసం మనం ప్రార్థన చేయాలి. అయ్యా మా దైవజనులు వాడుకోండి, మా సంఘాన్ని బలపరచండి, సంఘాన్ని కృపతో నింపండి. ఎంతసేపు నీ స్వార్థం చూసుకోవడం కాదు, దేవుని సంఘాన్ని, దేవుని పని వారిని నువ్వు పట్టించుకోవడం ప్రారంభించాలి. నువ్వు ఆనందంగా ఉన్నావా, సంఘం నీ హృదయంలోకి రావాలి. నువ్వు దుఃఖంలో ఉన్నావా, సంఘం నీ హృదయంలోకి రావాలి. ఎలా పాస్టర్ గారు అంటావు, నువ్వు ఆనందంలో ఉన్నావా, సంఘాన్ని దైవజనులు పిలిచి నీ ఇంటికాడ ప్రార్థన పెట్టించుకో, సంఘంతో కలిసి సంతోషించి దేవుని స్తుతించు. నువ్వు దుఃఖంలో ఉన్నావా, ఆ దుఃఖాన్ని ఎత్తుకొచ్చి సంఘంతో చెప్పి సంఘం దగ్గర ఏడ్చి సంఘ ప్రార్థన సహాయం అడుగు. నీ ప్రతి పరిస్థితుల్లో సంఘం గుర్తు రావాలి నీకు. కానీ మనకు ఆ పరిస్థితులను గుర్తురాదు, ఈ పరిస్థితులను గుర్తురాదు. చాలా మంది జీవితాల్లో కష్టాలు, బాధలు, శ్రమలన్న సంఘంలో చెప్పరు. సంఘంలో అవి చెబితే ఏమైందంట, ఏం చేస్తారంట, సంఘం ప్రార్థన చేస్తారు. సంఘ ప్రార్థన అంటే లెక్క లేకపోతే సంఘం అంతా కలిసి ప్రార్థించగానే ఎలాంటి కార్యాలు జరిగినాయి, ఆ కార్యాలు నీ జీవితంలో చూడలేవు. సంఘం ప్రార్థించినప్పుడు అంట చెరసాలే కదిలిపోయాయంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. వారు ఏక మనస్సుతో ప్రార్థన చేసినప్పుడు చెరసాలు కదిలిపోయాయి. చెరలో ఉన్న పేతురు బయటకు వచ్చేసాడు. ఖైదీలు కలిసి ప్రార్థించి స్తుతించినప్పుడు చెరసాల పునాదులు కదిలిపోయాయని బైబిల్ చెప్తుంది. సంఘ ప్రార్థన అంత బలమైంది. మనకేం లెక్కపత్రం లేకుండా పోతుంది సంఘ ప్రార్థన. పాస్టర్ గారి ప్రార్థన అంటే లెక్క ఉండదు, సంఘ ప్రార్థన అంటే లెక్క ఉండదు. ఎంతసేపు నేను చేసేస్తా. నిజంగానే వీళ్ళంత బలమైన ప్రార్థన పరులు అంటే, అది నువ్వు ఎంత బలమైన ప్రార్థన పరులైనా, ఎంత బలహీనమైన సంఘ ప్రార్థన నీతో ఉంటే అది నీకు బలంగా అనిపిస్తుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే నేను సంఘం మన హృదయంలోకి రావాలి. స్వార్థం ఉండకూడదు ఎప్పుడు క్రైస్తవ జీవితంలో. ప్రతి పరిస్థితిలో దైవజనుడు సంఘం, ఇదంతా మా కుటుంబం, ఇదంతా మేమంతా ఒక దేవుని పిల్లలు,
అనే మనస్సులోనికి మనం వచ్చేయాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. చెప్పడానికి మరికొన్ని మాటలు ఉన్నాయి. ప్రభు అవకాశం సమయం ఇస్తే మరొకసారి మాట్లాడుకుందాం. ఆఖరి మాటకు వచ్చేద్దాం, సమయం అయిపోతుంది కాబట్టి. 13వ వచనం, ఆదికాండం 13:13. సొదొమ మనుష్యులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులయ్యండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. నా వైపు చూస్తే జాగ్రత్తగా ఒకసారి వినండి. సొదొమ మనుష్యులు దుష్టులను ప్రభు దృష్టికి బహు పాపులై ఉన్నారు. అంటే ఇప్పుడు ఈయన ఎత్తుకుంటా ఎవరి దగ్గరికి వెళ్ళాడు? దుష్టుల దగ్గరికి, పాపుల దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏ సహవాసాన్ని వదిలిపెట్టి అక్కడికి వెళ్ళాడంటే పరిశుద్ధుల సహవాసాన్ని వదిలిపెట్టేసి ఇప్పుడు ఏ సహవాసంలోకి వెళ్ళిపోయాడంటే దుష్టులు పాపుల సహవాసంలోకి వెళ్ళిపోయాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. పరిశుద్ధుల సహవాసం నిలిచిన వాడు ఆశీర్వదించబడతాడు. పరిశుద్ధుల సహవాసం నిలిచిన వాడు అంతము మట్టుకు కృపలో బలం పొందుతాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇప్పటికీ కూడా బాధపడుతూ వెతుకుతూ ఉంటాను. ఇంకా పరిశుద్ధులు, ఇంకా భక్తులు, ఇంకా విశ్వాస వీరులు దొరకాలి. వాళ్ళతో స్నేహం చేయాలి, వారితో కలిసి నడవాలి. ఎందుకంటే వారితో నడిచినప్పుడు ఒకవేళ ఈ కట్టె అప్పుడప్పుడు ఆరిపోయినా ఆ పక్కన మండుచున్న కట్టె ఏం చేసిద్ది? ఈ ఆరిపోతున్న కట్టెకి మంట అంటించిద్ది. అందుకని నీ సహవాసం పరిశుద్ధులతో ఉండాలి, ప్రార్థనా పరులతో ఉండాలి, భక్తులతో ఉండాలి, విశ్వాసులతో ఉండాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఆరిపోయే వాళ్ళతో కాదు, దుష్టులతో కాదు, పాపులతో కాదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. లోతంటే పాపులను, దుష్టులను వెతుక్కుంటా వెళ్ళాడంట. కానీ ఈ మాట చదువుతుంటే నాకు ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. అదేంటంటే ఆది కాండములో లోతైతే పాపులను, దుష్టులను వెతుక్కుంటూ వెళ్ళాడు. కానీ క్రొత్త నిబంధన సంఘానికి వచ్చేసరికి ఆ దుష్టులు, ఆ భక్తిహీనులు, ఆ పాపులు వారే మన మధ్యకి వచ్చేస్తున్నారు. నమ్మరా? ఆ మాట చదవండి ఒకసారి త్వరగా. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడండి. వారు గొర్రె చర్మం వేసుకుని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. ఈ దినముల్లోనంటే జాగ్రత్తగా వినండమ్మా. ఈ దినముల్లోనంటే కొంతమంది అబద్ధపు క్రైస్తవులు మన మధ్యకి వచ్చేస్తారంట, మనలోకి వచ్చేస్తారంట. మనమంటే జాగ్రత్త పడాలంట. కారణం ఏంటంటే వారంట పైకి గొర్రెల్లా కనపడతారంట, మనలానే కనపడతారంట, విశ్వాసుల్లా కనపడతారంట. కానీ లోపల వారు ఏమై ఉన్నారంట? క్రూరమైన తోడేళ్ళై ఉన్నారంట. అందుకనేనంట మనము జాగ్రత్త పడాలని బైబిల్ చెప్తుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 29వ వచనంలో కూడా చూస్తే పౌలయ్య గారు అంటున్నాడు, నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను కనికరించరు. స్తోత్రం చెప్పండి ఒకసారి. నేటి దినముల్లో కొత్త నిబంధన సంఘమై ఉన్న మనకి, దేవుడు జ్ఞాపకం చేసి ముందుగానే హెచ్చరించి చెప్పిన మాట ఏంటంటే, మనలోనికంటే ఆ రోజుల్లో లోతైతే వెతుక్కుంటూ వెళ్ళాడంట. కానీ ఈ దినములో సాతాను మనలోకి వాడే పంపిస్తాడంట. కొంతమంది అబద్ధపు భక్తుల్ని పంపిస్తాడంట. వారు క్రూరమైన తోడేళ్ళంట, నరకానికి ఈడ్చుకుపోతారంట, ఆత్మను నాశనం చేస్తారంట. వారట గొర్రె చర్మం కప్పుకుని వచ్చి తోడేళ్ళు వెళ్ళి ఉంటారంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. వారు ఒకవేళ సాధారణమైన విశ్వాసులు అయి ఉండొచ్చు, వారు ఒకవేళ పేరు మోసిన పాస్టర్ గారులు అయి ఉండొచ్చు. వాళ్ళు ఏ రూపంలో వస్తారో మనకు తెలియదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ దినముల్లో మనం చూస్తే కొన్నిసార్లు ఏమో సాధారణమైన విశ్వాసుల రూపంలో ఈ తోడేళ్లను సాతాను బయలుదేరి చేస్తున్నాడు. కొన్నిసార్లు ఏమో పెద్ద పెద్ద దైవజనుల రూపంలో కూడా అబద్ధాన్ని విస్తరింప చేయడానికి సాతాను మన మధ్యకి పంపించేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అందుకనే మనము జాగ్రత్త పడమని బైబిల్ నేర్పిస్తుంది. వారు ఏం చేస్తారంటే రోమాపత్రిక త్వరగా చదవాలి. 16వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. రోమాపత్రిక 16:17.
16వ అధ్యాయం 17వ వచనం. సహోదరులారా, మీరు నేర్చుకునిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగచేయు వారిని కనిపెట్టియుండుడని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. స్తోత్రం చెబుతారా ఒకసారి మంచిగా? హల్లెలూయా. భేదాలు పుట్టించే బోధ, భేదాలు పుట్టించే బోధ, ఆటంకాలను కలగజేసే బోధ అది. ఈ దినాల్లో చూడండి, మనం ఇప్పటి వరకు నేర్చుకునేది ఏదైతే ఉందో దానిలో భేదాలు పుట్టిస్తున్నారు. ఒకడేమో వచ్చి పరిశుద్ధాత్మ లేదంటాడు, ఒకడేమో వచ్చి భాషలంతా ఉట్టుట్టే అంటాడు. వాడికి ఏం తెలుసు? పొందుకున్నవాడు చెప్పాలి ఉట్టుట్టే అని. బయట నుంచునే వాడు అటు చెబుతాడు. అదేమంటే పౌలయ్య గారు చెప్పాడుగా భాషలు కాదు ప్రవచన వరం అని. అరే, చెప్పిన పౌలయ్య గారే మీ అందరికంటే నేనే ఎక్కువ భాషలతో మాట్లాడుతున్నానన్నాడు ఆయన. ఒకవేళ ఆయనే భాషల్ని లక్ష్య పెట్టని వాడైతే ఆయన భాషల వరం వదిలేయాలి కదా. ఆయన అంటున్నాడు, మీ అందరికంటే నేను ఎక్కువగా భాషలతో మాట్లాడుతున్నాను అంటున్నాడు. ఆ భాషతో ప్రార్థన చేస్తున్నాడు అంటున్నాడు, భాషతో పాటలు పాడుతున్నాడు. అదే సమయంలో మనస్సుతో పాటలు పాడుతున్నాను. మనస్సుతో అంటే ఆయన పొందుకుని తను అనుభవించి దాన్ని ఆస్వాదించి అప్పుడు చెబుతున్నాడు దాని విలువేంటి, ఆత్మ వరాలు మిగతా వాటి విలువేంటి. నీవు ముందు వరాలని, ఆత్మ అభిషేకాన్ని పొందుకుంటే అప్పుడు వాటిలో ఉన్న మర్మాన్ని గ్రహించగలుగుతావు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. అదే విశ్వాస జీవితంలో నేర్చుకోవాల్సిన మాట. భేదాలను పుట్టించే బోధ వస్తుందంట. ఆ బోధని లక్ష్య పెట్టకుండా 18వ వచనం చదువుదాం. 18వ వచనం. అట్టివారు మన ప్రభువైన క్రీస్తునకు కాక తమ కడుపునకే దాసులు, ఇంపైన మాటల వలనను నిష్కపటుల మనస్సులను, ఇంపైన మాటల వలనను ఇచ్చకపు మాటల వలనను నిష్కపటుల మనస్సులను వారు మోసపరుస్తారంట. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. వారు వారి కడుపుకు దాసులంట. వారి కడుపు తిండి కోసం, వారి సంపాదన కోసం, డబ్బు సంపాదించడం కోసం, మనుషుల్ని పోగేయడం కోసం వారు ఏదైనా చేస్తారంట. నేను ఎందుకని చాలాసార్లు చెప్పా, ఒకవేళ డబ్బే ప్రాముఖ్యం అనుకుంటే, కానుకలే ప్రధానం అనుకుంటే ఇప్పటికీ ఈ బోధన ఎలాగైనా మార్చేసేవాళ్ళం. ఈ బోధన ఎలాగైనా మార్చేసే పని. కానీ రేపటి రోజున నరకంలో లెక్కప్పు చెప్పుకోవాలి. దేవుని తీర్పు సింహాసనం ఏదైతే లెక్కప్పు చెప్పుకుని నరకంలోకి పోవాలి. అందుకని అపోస్తులు ఏదైతే బోధ మనకు అప్పగించారో ఆ బోధకే మనం కట్టుబడి ఉండాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. అపోస్తులు మనకి ఏదైతే నేర్పించారో, ఏ బోధ అయితే నేర్పించారో ఆ బోధకి కట్టుబడి మనం బ్రతకాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. ఆ బోధలో అంటుకట్టుబడి మనం బ్రతకాలి. అంతేగాని ఏ బోధకు పడితే ఆ బోధకి వెళ్ళిపోకూడదు. వారు కడుపునికే దాసులు, వారి శరీరానికి వారు దాసులు అయిపోతున్నారంట. హల్లెలూయా. వారు అంత మాత్రమే కాదు, ఇంపైన మాటలతోనూ ఇచ్చకపు మాటలతోనూ నిష్కపటుల మనస్సులు మోసపరుస్తున్నారంట. వాళ్ళ మాటలు చాలా సున్నితంగా, చాలా మృదువుగా, చాలా తీయగా, చాలా వినటానికి ఆహ్లాదకరంగా అనిపిస్తున్నాయి అంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. వినటానికి చాలా బలంగా అనిపిస్తున్నాయి అంటే వాళ్ళ మాటలు. కానీ వారి మాటల వలన అమాయకులైన విశ్వాసులు చాలా మంది ఏమైపోతున్నారంట? జారిపోతున్నారంట. హల్లెలూయా. మోసపోతున్నారంట. అపోస్తలుడైన పేతురు భక్తుడు తన సంఘానికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుదాం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులు ముందురు. వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనకరముగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. వీరు తమ శరీరాన్ని ప్రేమించడమే కాదు, వారి కడుపుని ప్రేమించడమే కాదు, వారి యొక్క సొంత ఇష్టాలను ప్రేమించడమే కాకుండా వారంట భిన్నాభిప్రాయాల్ని వారు బోధించడానికి రహస్యంగా కొంతమంది లాక్కుపోతారంట. సత్యమైన బోధ ఏదైతే ఉంటుందో అది ధైర్యంగా ప్రకటించబడింది. వ్యతిరేకమైన మాటలు ఏవైతే ఉంటాయో అవి రహస్యంగా బోధించబడతాయి. చాలా మంది చెవులో 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 చెప్పుకుంటా ఉంటారు. కారణం ఏంటంటే అక్కడ వినకూడని మాటలు ఉంటాయి. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. హల్లెలూయా. పేతురయ్య గారు అంటున్నాడు, వారు రహస్యంగా బోధిస్తున్నారట. భిన్నాభిప్రాయాలను రహస్యంగా, నాశనకరమైన భిన్నాభిప్రాయాలు బోధిస్తున్నారంట. 2వ వచనం కూడా చదవండి అమ్మా.
మరియు అనేకులు వారి పోకిరి చాష్టలను అనుసరించి నడుస్తున్నారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఈ అబద్ధ బోధ చేసేవారు ఎవరైతే ఉన్నారో, ఈ క్రూరమైన తోడేళ్ళ వంటి వారు ఎవరైతే ఉన్నారో, వీరంతా వారు ఇందాకే మనం చెప్పుకున్నాం, పౌలయ్య గారు మాట్లాడుతున్నాడు, వారు వారి కడుపునే ప్రేమిస్తారు. వారి కడుపు అంటే ఇక్కడ భోజనం ఒక్కటే కాదు, వారి శరీరాన్ని వారు ప్రేమిస్తున్నారు. వారి శరీర ఆశలకు తగినట్టుగా వారి మాటలు మార్చేసుకుంటున్నారు, భక్తిని మార్చేసుకుంటున్నారు, బోధన మార్చేసుకుంటున్నారు. అలా తమ శరీరానికి తగినట్టుగా, ఇష్టానికి తగినట్టుగా బోధన మార్చేసుకుని వారు ఏం చేస్తున్నారంటే పోకిరీ చేష్టలు చేస్తున్నారంట. ఇప్పుడు ఈ విశ్వాసులు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న దేవుని పిల్లలు, దేవుల్లో ఆరంభ స్థితిలో ఉన్న దేవుని పిల్లలు ఎవరైతే ఉన్నారో వీరంట వీళ్ళ పోకిరీ చేష్టలు చూసి వీళ్ళు కూడా పోకిరీ చేష్టలు నడవడం ప్రారంభిస్తున్నారంట. ఈయన పోకిరీ చేష్టలు చూసి వీళ్ళు కూడా దేవుని వదిలిపెట్టి నడవడం ప్రారంభిస్తున్నారంట. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. సమయం అయిపోయింది, జాగ్రత్తగా వినండి. ఆ తర్వాత రాయబడుతున్న మాట, వీరిని బట్టి సత్య మార్గం దూషింపబడుతుంది. హల్లెలూయా. 3వ వచనంలో రాస్తూ అంటున్నాడు, వారు అధిక లోబులై కల్పన వాక్యములను చెప్పుచు మీ వలన లాభము సంపాదించు కొందరు. స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళు ఎందుకలా అబద్ధ బోధలు చేసి మనుషులను మోసపరుస్తున్నారంటే తమ వెనక లాభం కూడా పెట్టుకోవడానికంట, తమ వెనకాల నలుగురిని తిప్పుకోవడానికి, లేకపోతే ఒక మందిని పోగు చేయడానికి వాళ్ళంటే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంట. ఆఖరికి ఒక మాట 10వ వచనంలో పౌలయ్య గారు అంటాడు, వీరు తెగువ కలిగిన వారు స్వేచ్ఛాపరులై మహాత్ములను దూషింప వెర్వకయున్నారు అంటాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఆ కింద ఫుట్ నోట్లో ఒక మాట రాయబడుతుంది, వారు మహిమను దూషింప భయపడట్లేదు అన్నాడు. వాళ్ళకి ప్రార్థన అంటే భయం ఉండదు, భక్తి అంటే భయం ఉండదు, దేవుడు అంటే భయం ఉండదు. దేవుణ్ణైనా, ప్రార్థనైనా, భక్తులనైనా, పరిశుద్ధులైనా, విశ్వాసులైనా, సంఘాన్నైనా, దైవజనులైనా ఏ మాట అనాలనుకుంటే ఆ మాట అనేస్తారంట. అందుకని విశ్వాస జీవితంలో మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటో తెలుసా? మనము ఇట్టి బోధను గుర్తించే వారిగా ఉండాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆఖరిగా ఒక్క మాట చదవండి. పౌలయ్య గారు తిమోతి భక్తునికి రాసిన 2వ పత్రిక 4:3. ఒక్క మాట చదువుకుని ముగించేసుకుందాం. ఒక్క మాట చదువుకుని ముగించేసుకుందాం. ఎందుకనగా 2 తిమోతి 4:3, ఎందుకనగా జనులు హితబోధను సహింపక, చదవండి, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటున్నారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మనుషులకంట కష్టమైన బోధ ఎక్కట్లేదంట, కష్టమైన మాటలు ఎక్కట్లేదంట. కొద్ది రోజుల క్రితం ఒక చోట ఒక మాట విన్నాను. పాస్టర్ గారు కష్టంగా అంటే బైబిల్లో ఉన్నట్టుగా, అమ్మ ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలి, ఆరాధన మానకూడదు, భక్తిగా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెబుతుంటే ఓ తల్లిగారు అంటదంటే, అయ్యగారు మీరు ఎట్లా చెబుతున్నారు కదా, అది చేయాలంటున్నారు, ఇది చేయాలంటున్నారు కదా, ఇట్లా చెప్పి మరి ఎంత కఠినంగా ఉండే లెక్క అయితే మేము ఈ చర్చికి రావండి, ఇంకో చర్చికి పోతామన్నాడు. ఏమ్మా ఇంకో చర్చికి వెళ్తే నువ్వు ఎట్ట ఉన్నాళ్ళు ఊరుకుంటున్నారంటే, అవునండి పలానా చర్చిలో ఎట్టుండా, వెళ్ళినా వెళ్ళపోయినా, ప్రార్థన చేసినా చేయపోయినా బలారాధన ఇచ్చేస్తున్నారు, ప్రార్థన చేసేస్తున్నారు, పాస్టర్ గారు ఆశీర్వదించేస్తున్నారు, పాస్టర్ గారు అన్ని అద్భుతాలే చెబుతున్నాడు వాక్యాలు, ఇక ఆ చర్చికి వెళ్ళిపోతాం అంటున్నారంట. జనులు హిత బోధను సహించక దురద చెవులు గలవారై తమకిష్టమైన మాటలు ఏరుకుంటున్నారంట. కొన్నిసార్లు కొన్ని మాట్లాడినప్పుడు నవ్వొచ్చింది, అరే ఇదేంటి ఇలా కూడా మనుషులు లోపడతారంటే, నిజమే లోపడతారు. మనకు కావాల్సింది ఏంటంటే మనకి ఇష్టమైన మాటలు చెప్పేవాళ్ళు ఎవరో వాళ్ళు కావాలి. వాళ్ళకి ఎంత దూరమైన పరిగెడతాం. తోడేలంట గొర్రె చర్మం కప్పుకొని వచ్చి ఒక ఆయన కథ రాస్తాడు, ముగిచ్చేస్తున్నాడే ఏనండి. ఒక ఆయన కథ రాస్తాడు. గొర్రె పిల్ల అంట వాళ్ళమ్మ తిట్టిందంట, నువ్వు మందును వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు, ఎటు పడితే అటు, నాతో పాటు మీ నాన్నతో పాటు ఉండాలిగా, ఎటు పడితే అటు పారిపోతున్నావు, చుట్టాలు చూడు మన బాబాయ్ పిన్ని మావయ్య వీళ్ళంతా ఇక్కడే ఉన్నారుగా, నువ్వు ఎందుకు ఎటు పడితే అటు పారిపోతున్నావు. గొర్రె పిల్లని వాళ్ళ అమ్మ నాన్న తిట్టారంట. తిడితే అంట అది ఏడ్చుకుంటూ ఆ మందలో మూలకెళ్ళి కూర్చుందంట.
ఈలోగా ఒక పెద్ద గొర్రె దాని దగ్గరికి వచ్చిందంట. అది కూడా గొర్రె వచ్చి, ఏంటి ఏడుస్తున్నావు అందంట. ఏడుస్తున్నావంటే, మా అమ్మ నాన్న మందును వదిలిపెట్టి ఎక్కడే వెళ్ళకూడదంట, ఎక్కడే ఉండాలంట అని. అంత మాట అన్నారా? అంత మాట అన్నారా? నేను ఊరుకో, వాళ్ళు అట్టగంటారు, కొరతనంలో ఉండవు, చిన్నపిల్లవే, నువ్వు జరగక ఎవరు తిరుగుతారు, ముసలాళ్ళు వాళ్ళు తిరుగుతారా అని చెప్పేసి అని ఆ గొర్రె పిల్ల ఉందంట, నువ్వు నాతో పాటురా, నేను తీసుకెళ్తా అని చెప్పేసి తీసుకెళ్ళిందంట ఆ పెద్ద గొర్రె. తీసుకెళ్తే కాస్తంత దూరం వెళ్ళాక ఆ గొర్రె అంట తన చర్మాన్ని తీసేస్తే దాని లోపల అది తోడేలు. ఆ గొర్రె పిల్లని అక్కడ చంపుకు తినేసింది అది. ఒక పాస్టర్ కూడా చిన్న కథ రాస్తాడు దాని మీద. విశ్వాస జీవితం కూడా అలాగే ఉంటుంది. మనకేమో కష్టమైన బోధ పడదు, ప్రార్థన బలంగా చేస్తే అది పడదు, మనకే కఠినంగా మాట్లాడితే పడదు మనకి. ఎవరి కోసం ఇదంతా కఠినమైన బోధ? ఎవరి కోసం? కఠినమైన బోధతో కానుకలు ఎప్పుడైనా అడిగాము మిమ్మల్ని? మీరు చెప్పండి, ఎప్పుడైనా కఠినమైన బోధ మీరు తేవాల్సిందే, తేపోతే నరకానికి పోతారని ఎప్పుడైనా అన్నామా? కానీ మీరు ప్రార్థన చేయకపోతే నరకానికి పోతారని ఎన్నిసార్లు చెప్పి ఉంటాం? మీరు భక్తి చేయకపోతే నరకానికి పోతారు. కొన్నిసార్లు ఇబ్బందులు పడతా ఉంటాం. సేవకులుగా, కాపరులుగా సంఘం ఎదుట ధైర్యంగా, అమ్మా ఏంటి దశమ భాగాలు ఎవరా, కానుకలు ఎవరా అని చెప్పగలిగిన అర్హత ఉంది పాస్టర్ గారికి. ఎవడు నవ్వితే ఏంటి, ఎవడు ఎక్కిరితే ఏంటి, పాస్టర్ గారికి అర్హత ఉంటుంది. ఎందుకంటే మంద కొరకు ఉపవాసాలండి. ఈరోజు ఉంది శనివారం, ఆపేసి లైవ్ ఆపేసేయండి. ఈరోజు ఉంది శనివారం. ఈరోజు సంఘానికి